షాలోము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకధిపతివి నీవే, సత్యము జీవము నీవే, నా మార్గము సర్వము నీవే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మా శుభవందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ 2015 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ గృహంలోనికి వచ్చి మీతో దేవుని గురించి సంభాషించడానికి ప్రభువారు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభునామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దేవుని మాటలు ఆలకించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దయగలి మా తండ్రి, ప్రేమగలి మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీ స్తోత్రం. కోటాను కోట్ల దేవదూతుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతూ కీర్తించబడుతూ కొనియాడబడుతున్న మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసును మీ పక్షాన్ని నిలబడి ఉండగా మీ దాసును మరుగుపరిచి మీ దాసును ముఖాంతరం మీ బిడ్డలతో మాట్లాడండి. ప్రతి బిడ్డ రక్షించబడటానికి, నశించిపోతున్న వారిని రక్షించడానికి నీవు వచ్చావు కనుక అనేక మంది ప్రభువా ఈ యొక్క ప్రకటించబడుతున్న ఈ వర్తమానం ద్వారా మా ప్రభువా మీరే మీ దాసును మరుగుపరిచి బోరుగా మీరు వాడుకొని మీ మాటలు మీ బిడ్డలకు అందించి మీ బిడ్డలను రక్షించి దీవించి ఆశీర్వదించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక చిన్న మాట రాయబడింది. అదేమనగా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. యేసు ప్రభువు సర్వ సృష్టికర్త అయిన దేవుడే, సర్వ సృష్టిని తయారు చేసి ఈ సృష్టిని అంతటిని అనుభవించుటకు మానవుడు నిర్మించిన ఆ దేవుడే మనిషిగా భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మనుషులు ఏమవుతున్నారంట, నశించిపోతున్నారు అంట. నశించిపోతున్న స్థితిలో ఉన్నారు. దేవుడు జీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అభివృద్ధి చెందాలని, వారు విస్తరించాలని ప్రభు వారిని ఆశీర్వదించారు. అవాదముల ప్రారంభంలో ఆశీర్వదించి ఫలించి విస్తరించండి, భూమి నింపండి అని సెలవిచ్చి వారిని ఆశీర్వించిన దేవుడు. అయితే ఈ మానవులైన వాళ్ళు నశించిపోతున్న స్థితిలో ఉండగా వారిని రక్షించడానికి మరి భూలోకంలో ఒకడు కూడా నీతిమంతుడు లేడు గనక నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు దేవుడే లేక సృష్టికర్తే పాపం లేని మానవుడిగా ఈ లోకంలో జన్మించి పాపంలో శాపంలో నశించిపోతున్న వారిని రోగాల చేత, అప్పుల చేత, సమస్యల చేత మానసికంగాను శారీరకంగాను క్షీణించిపోతూ నశించిపోతున్న వారిని రక్షించి వారిని ఆశీర్వదించడానికి యేసు దేవుడు భూమి మీదకి జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించిపోతున్నారు. ఎలాగా, ఏ రీతిగా నశించిపోతున్నారని చూసినట్లయితే లూకా సువార్తలోనే ఒక వ్యక్తిని మనకు కనిపిస్తుంటాడు. 19వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒక మనిషి ఉన్నాడు. యేసు ప్రభువారు శరీరధారిగా లోకంలో జీవిస్తున్న సమయంలో ఆయన సువార్తను తెలియచేయచ్చు అనేకులను సువార్త బోధిస్తున్న దినాల్లో ఆయన ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతూ వస్తున్న సమయంలో అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఒక జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. అతడు సుంకపు గుత్తదారుడు కనుక ధనవంతుడై ఉన్నాడంట. అతడు నశించిపోతున్న స్థితిలో ఉన్నాడు. ఎలా నశించిపోతున్నాడు? అతను పన్ను వసూలు చేసేవాడిగా ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడంట, అతను వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ ఎంతైనా సరే వారి మీద అధికారం చలాయిస్తూ మనుషులను దోసుకుంటున్న స్థితిలో ఉన్నాడు. ఇతనికి ఎలాంటి పాపంలో ఉన్నాడంటే, స్వార్థం అనే పాపం ఇతను ఆవరించింది. ఎవరు ఏమైపోతే నాకేమి, నేను మాత్రం క్షేమంగా ఉండాలి. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడే నేను గొప్పవాడిని కావాలి, ధనమే మూలం జగత్కి అన్నట్లుగా మనిషి ధనమును ఆశించి, ధనం ఉంటే అన్నీ ఉన్నట్లేనని, ధనం ఉంటే సమృద్ధి అని, ధనం ఉంటే సుఖంగా బ్రతకొచ్చని అతను ఏవేవో తలంపులు కలిగి ధనాన్ని సంపాదించడం కొరకు ధన వెంబడి పరుగు తీస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తున్నాడు. పన్ను మీద పన్నులు వేస్తున్నాడు.
ఇదేమయ్యా అంటే దౌర్జన్యంగా వారి దగ్గర వసూలు చేస్తున్నాడు. అవసరమైతే వాళ్ళ దగ్గర కట్టడానికి డబ్బులు లేనప్పుడు వారి దగ్గర నుండి ఆ బిందో చెంబో ఏదైతే వారి ఇంట్లో ఉందో అదంతా కూడా బయటపడేసి ఏలం వేసిన స్థితిలో ఉండి వారిని ఎంతగానో బాధిస్తున్నవాడిగా ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడు? అందరూ అతను చూసి అసహించుకుంటున్నారంట. అంతే. వీడిది కూడా ఒక జన్మేనా? మానవత్వం లేకుండా, మంచి లేకుండా, మమత లేకుండా వాడి ఇష్టానుసారంగా మమ్మల్ని దౌర్జన్యంగా మా దగ్గర ధనాన్ని దోసుకుంటున్నాడు అని అందరూ అతను చూసి చీ అంటున్న వారుగా ఉన్నారు. అంత మాత్రంగా ఉండి అతను చూసి అందరూ చీదరించుకుంటున్నారు. అయితే అతను నశించిపోతున్న స్థితిలో ఉన్నాడు. ఎవరు అతన్ని పిలవడానికి కానీ, ఎవరు అతనితో మాట్లాడడానికి కానీ, ఎవరు అతన్ని ఆహ్వానించడానికి కానీ ఇష్టపడలేదు. ఎందుకనగా అతను ఎవరేమైతే నాకేమయ్యా, నేను సంపాదించాలి అనే గురితో అతను ముందుకు వెళ్ళిపోతున్నాడు. అయితే నా యేసు ప్రభు వారికి అతను ఆ రీతికి నశించిపోవటం ఇష్టం లేదు. ప్రభువును దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ అలా క్షీణించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవుని పోలికలో ఉన్నటువంటి ఈ జక్కయ్య సాతాను ఏజెంట్గా మారిపోయి, సాతాను అనుచరుడిగా మారిపోయి, సమస్తము ధనమే మూలం అంటూ దేవుని విడిచిపెట్టి సమస్తానికి కారణభూతుడైన ఆ గొప్ప రక్షకుడైన యేసు దేవుని సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిలో ఒక భాగమైనటువంటి ధనాన్ని వెంబడిస్తూ దేవుణ్ణి విసర్జించిన వ్యక్తిగా, దేవుణ్ణి తృణీకరించిన వ్యక్తిగా అనేకులను దోసుకుంటూ నశించిపోతూ చీకటిలో, పాపమని చీకటిలో బ్రగిపోతున్న స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఆ మార్గమనే ఆయన వచ్చుచున్నాడు. పిల్లారా, వచ్చినప్పుడు ఏం జరిగిందంట, ఇతడు కూడా యేసు ప్రభు ఎవరో అని చూడాలని మేడు చెట్టు ఎక్కాడంటండి. ఒక మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూస్తున్నాడంట. ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఆయన చూస్తున్నప్పుడు ఆయన చుట్టూ జనమంట గుంపులుగా ఉన్నారు. వేల కొలది మంది యేసు ప్రభు చుట్టూ నిండిపోయి ఉన్నారు. కనుక ఇతను చూడలేని స్థితిలో, ఆయన కనిపించలేని స్థితిలో, అదిగా ఉండి ఇతను పొట్టివాడని కూడా రాయబడింది. ఈ పొట్టివాడు ఆ చెట్టెక్కి యేసు ప్రభుని చూస్తున్నాడంట. యేసు ప్రభు అందుకే అక్కడికి వచ్చాడు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య నీవు త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసు ప్రభు చెప్పారు. ఆ మాట విన్న జక్కయ్య వెంటనే ఆ చెట్టు నుంచి దిగి వచ్చాడంటండి. వెంటనే ఆ చెట్టు నుంచి దిగొచ్చి సంతోషంతో యేసు ప్రభుని ఇంట్లోని చేర్చుకున్నాడని బైబిల్లో రాసింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుని చేర్చుకున్నాడు. యేసు ప్రభుకు కుర్చీ వేశారు. ఆ కుర్చీలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. వెంటనే జక్కయ్య ఆయన యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఒక చాప మీద కూర్చొని వింటున్నాడు. అప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఓ అద్భుతమైన కార్యం జరిగింది. జక్కయ్య నువ్వు చేసేది తప్పు, నువ్వు ఏం చేస్తున్నావు అని తెలియట్లేదు అని ఏదో మాటలు ఆయనకి చెప్పలేదు. కానీ యేసు చూపు ఆ జక్కయ్య మీద పడింది. జక్కయ్య వైపు తేరి యేసు ప్రభు చూస్తున్నారు. యేసు ప్రభు కూడా జక్కయ్య వైపు చూస్తున్నాడు. యేసు ప్రభు చూపు జక్కయ్య మీద పడింది. జక్కయ్య కూడా యేసు వైపు చూస్తున్నాడు. ఆ చూస్తున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఓ మహత్కరమైన కార్యం జరిగింది. ఏంటంటారా? దేవా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనిపిస్తున్నాయని దావీదు అన్నట్లుగా వెంటనే జక్కయ్యకు తన స్థితి తనకు అర్థమైపోయింది. వెంటనే అంటున్నాడు, జక్కయ్య ఎప్పుడైతే యేసు వైపు చూశాడో యేసు చూపు ఇతనిలో ఉన్నటువంటి పాపాన్ని చూపించింది. వెంటనే ఇతను లేచి నిలబడుతున్నాడు. జక్కయ్య కూర్చున్నవాడు నిలబడిపోయి అంటున్నాడు, ఓ ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానయ్యా. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు మరలా చెల్లించేస్తానయ్యా. ఓ ప్రభువా, నన్ను క్షమించను అన్నట్లుగా యేసు ప్రభు దగ్గర సాగిలపడి నమస్కరిస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, శబాష్, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు రక్షణ ఈ ఇంటికి వచ్చింది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఇతను రక్షించబడ్డాడు. ప్రభువుని దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అనేకులు యేసు దగ్గరికి వస్తున్నారు. అయితే రక్షించబడ్డారా? యేసు వైపు చూసిన స్థితిలో మీరు ఉన్నారా? మీ యొక్క పాప స్థితి మీకు అర్థమైందా? పాపాన్ని విడిచిపెట్టడం నేర్చుకున్నావా? తెలుసుకోగలిగావా? దేవుడు పరిశుద్ధుడని, పాపం లేని దేవుడని నువ్వు తెలుసుకున్నావా? దేవుడు మాట్లాడగలడని, ఆయన రాత్ర సైతం మార్చగలడని, ఆయన అద్భుతాలు చేయగలడని నువ్వు వింటున్నావు. కానీ యేసు ప్రభు ఎలాంటి వాడంటే మన పాపం మనకు చూపించి పాపం నుంచి విడుదల చేయగలిగిన శక్తివంతుడు. అన్నిటికంటే మూలం ఏంటి తెలుసా? పాపము. మానవుని పాపం ఏం చేస్తుంది? అధోగతికి పాలు చేస్తుంది, మనిషి నిలువున నాశనం చేస్తుంది. అందుకని చూసిన దేవుని వాక్యంలో రాస్తుంది, ఆయన అంటాడు, రక్షింప నేరనుకున్నట్లు నా హస్తం కురచ కాలేదు, వెన్నేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు. ఆయన ఎందుకనంటే మీకును నాకును మీ పాపంలే అడ్డుగా వచ్చినవి. అందుకు ఆయన ఆలకింపుకున్నాడు. దేవునికి పూజలు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, దైవ కార్యక్రమం ద్వారా దేవుని పేరట అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ నేను దేవునికి పూజించాను, దేవుని ప్రార్థించాను, దేవుని ఆరాధించాను, దేవుని నేను కూడా సేవిస్తున్నాను, నేను భక్తుడనే, నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నా. ఓ ప్రియమైన సోదరి సోదరుడా,
నీ జీవితంలో ఎన్నడైనా యేసుని ముఖాముఖి చూడగలిగినావా? నీ పాపం స్థితి నీకు అర్థమైందా? నీ పాపం స్థితి అర్థమైనప్పుడు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోలు చేస్తావో, ఎప్పుడైతే పాపాన్ని అసహించుకుంటావో, దేవుని వాక్యం రాయబడింది, చెడుతనం అసహించుకున్నట్టే భక్తి. యెహోవాని నమ్మిన నీవు చెడుతనాన్ని అసహించుకోవాలి. పాపాన్ని విసర్జించిన వ్యక్తిగా ఉండాలి. పాపానికి నువ్వు దూరంగా పారిపోయిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనుషులు చూడకుండా పాపాన్ని చేస్తున్నట్టు కనబడకుండా నువ్వు పరిశుద్ధుడిగా నటించడం కాదు నేర్చుకోవాల్సింది. నీ అంతరాత్మతో నీవు చూడగలగాలి. నీ గుండె మీద నుంచి చేసుకుని చెప్పగలగాలి, నేను పాపాన్ని మానేసి 2 సంవత్సరాలు అయింది, లేకపోతే పాపం మానేసి కొన్ని సంవత్సరాలు అయింది. ఒకప్పుడు నేను పాపిని, ఈ రీతిగా ఉండే నా జీవితం, ఇప్పుడు నేను మారాను, నా జీవితం ఇలా ఉంది అని నీవైనా నీవు చెప్పగలవా? జక్కయ్య జీవితంలో మార్పు కనబడుతుంది అక్కడ. యేసు ప్రభువు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. ఎందుకని? అందుకితం కాదా? అవును, ఒకప్పుడు అబ్రహాము కుమారుడే, కానీ దేవునికి దూరస్తుడు అయిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే తన పాపస్థితిని ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తను పశ్చాత్తాపడుతున్నాడో, వెంటనే అంటున్నాడు, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను. ఏమయ్యా? అందరికీ ఆశ్చర్యం. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తుంటే అందరూ అంటే ఆశ్చర్యపోయారంట. ఈయనేంటి పాపిష్టివాడు ఇంటికి వెళ్తున్నాడు? మేము అందరం మంచివాడు ఉన్నాం కదా, మా ఇంటికి రావచ్చు కదా, మేము సంతోషంగా చేర్చుకునేవాళ్ళం. అయినా యేసు ప్రభుతో సమానంగా కూర్చోవడానికి మేము అర్హులం? లేకపోతే యేసు ప్రభు మా ఇంటికి వస్తే మేము చక్కగా ఆతిథ్యం ఇవ్వగలం? గౌరవ మర్యాదలు కలిగిన కుటుంబం మాది, మేము ఎంతో గౌరవంగా ఉన్నవాళ్ళం, మంచిగా ఉన్నవాళ్ళం. మా దగ్గర రావటం మానేసి ఆ పాపిష్టోడి ఇంటికి వెళ్తున్నాడే. ఎవడైనా వాడి ఇంటికి వెళ్తారా? ఎవడైనా వాడిని చేర్చుకుంటారా? ఎవడైనా వాడితో మాట్లాడతారా? ఎంత నీచుడు కదా అతను. చూడండి, బైబిల్ రాసింది, పాపి అయిన వాని ఇంటిలోనికి వెళుతున్నాడు ఈయన. ప్రభునందు దేవుని బిడ్డలారా, నీ స్థితి నీకు అర్థమైందా? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చింది దేనికి తెలుసా? పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, కానీ ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. మత గురువుగా రాలేదు ఆయన. ఆయన దేవుడు సృష్టికర్త అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఆయన సృష్టిని తయారు చేసినవాడు. ఆయన నిన్ను నన్ను మనుషులను తయారు చేసినవాడు. ఆయన కులానికి ఒక దేవుడు లేడు, గోత్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు లేడు, కానీ సర్వ సృష్టికర్త ఒక్కడే. ఆయన ఎలాగ నువ్వు తెలుసుకోవాలంటే గ్రంథాన్ని చదువు. పరిశుద్ధ గ్రంథంలోంచి నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో నీకు అర్థమవుతుంది. దేవుడి యొక్క విధానం ఏంటి తెలుస్తుంది. దేవుడు ఏ రీతిగా సృష్టిని తయారు చేసాడో అర్థమవుతుంది. యేసు ప్రభు లేక దేవుడు ఏ రీతిగా మనుషుని చేశాడో దానికి ఆధారాలు, సాక్ష్యాలన్నీ కూడా బైబిల్లో ఏదైతే వ్రాయబడిందో దానికి సాక్ష్య ఆధారాలతో సహా ఉన్నాయి. ప్రభువుని దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏదో ఒక చర్చికి వెళ్ళిపోతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కూడా దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని బిడ్డనే, బాప్తిసం పొందాను అనుకోవటం. కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత నీ స్థితిలో మార్పు వచ్చిందా? నీవు మారు మనసు పొందిన వ్యక్తివేనా? యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు మారు మనసు పొందాలి అంటాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోకంలో చేరలేడని చెప్పాడు. అంతేగాని కేవలం గుడి మారటం కాదు, లేకపోతే ఏదో విగ్రహారం చేసి నీవు యేసుప్రభు మందిరానికి వెళ్తున్నానండి, ఇంతవరకు బొమ్మకి నమస్కారం చేసేవాడిని, ఇప్పుడు యేసుప్రభు నమస్కారం చేస్తున్నాను, లేదా బాప్తిజం కూడా పొందాను అని చెప్పి నువ్వు అనుకోవడం. మా సంఘం 2000 మంది సంఘం, లేకపోతే 5000 మంది సంఘం అని చెప్పుకోవడం కాదు. నీ సంఘం అనగా మారు మనసు పొందితే నీవే ఒక మందిరం. నీ జీవితం పాపస్థితి మార్పు చెందినట్లయితే యేసుప్రభు నీలో నివసిస్తాడు. నీవే పరలోకపు ప్రతినిధివి, లేక పరలోకపు మందిరాన్ని నీవే. ప్రభు నీలో ఉండి ఆనందించాలని ఆశపడుతున్నాడు. ఏ గొప్ప కార్యం ద్వారా సంతోషించాలంటే, ఎప్పుడైతే అతను ధనం మూలం అనుకుని పరిగెట్టిన వ్యక్తి, ధనం కాదు లోకరక్షకుడు ఎరిగి ఉన్నాను, ఇక నా ధనంతో పని లేదని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అతను దేవుణ్ణి కలిగి ఉన్నాను కనుక, నిజదేవుడిని నేను చూశాను కనుక, ఆ సర్వశక్తి గల దేవుడిని నేను చూశాను కనుక నాకు ధనంతో పని లేదంటున్నాడు. అతను సగం ఇచ్చేస్తానంటున్నాడు. ఇతరులను దోచుకున్న వ్యక్తి ఇప్పుడు సగం పనిచేస్తానంటున్నాడు. ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, ఎవరైనా అన్యాయంగా నేను తీసుకున్నట్లయితే, అనగా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకు 4 గంటలు మరలా చెల్లిస్తాను. మరి ఈ యొక్క మార్పు, ఈ స్థితి నీకు కలిగిందా? కలిగితే నువ్వు ధన్యుడవు. అలాంటి కలగని స్థితిలో ఉండి ఒక పాస్టర్ గారిలాగా నీవు ఉన్నా, ఇతర సంఘాలు దోసుకోవడం. ఒక వ్యక్తి అంటాడు, ఆ సంఘస్థులందరూ ఈ సంఘంలోకి వచ్చారంట, ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఈ చర్చిలోకి వచ్చారు. ఇది ఆయన గురి. ఎందుకని అలాగా? ఎందుకు ఆ చర్చిలో ఉన్నాడు ఈ చర్చికి రావాలి? ఆ మాట చెప్పాడు యేసు ప్రభు. ఏం చెప్పాడు నీకు? ఒక విగ్రహార్జకుడు మారాలి, ఒక మారు మనసు లేని వ్యక్తి మారాలి, ఒక వ్యభిచారి మారాలి, ఒక దొంగోడు మారితే ఆ ఇల్లంతా సంతోషం. ఒక వ్యభిచారి మారితే ఆ కుటుంబానికి క్షేమం. దొంగతనాలకి లేకపోతే మోసానికి అలవాటు అయిపోయి వారు నిలువ నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలా నశించిపోతున్న వారిని వారికి సువార్త చెప్పి, యేసు ప్రభు గొప్పతనాన్ని చెప్పి,
యేసుప్రభు దగ్గరికి తీసుకురావడం అది గొప్ప భాగ్యం. కానీ ఒక సంఘంలో ఉన్న వ్యక్తిని మరో సంఘంలో కూర్చోబెట్టి వేరే సంఘాలు ఉన్న వాళ్ళు మన సంఘంలో కూర్చోబెట్టుకుని నా సంఘం పెద్ద సంఘం అని చెప్పుకుంటే అది దేవుడి మెచ్చే కార్యం కాదన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో సేవకుడిగా ఉన్న నీవు కానీ నేను కానీ ఇంకా మోసం చేసే స్థితిలో మనం ఉన్నట్లయితే మనం నశించిపోతున్న స్థితిలో ఉన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.